విశ్వమనోజ్ఞ ప్రదాయిక హైందవ ముద్రిక ఇహముఖి పరముఖి నడుమన గడప ఇదే తిరుపతి. జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం, ఎవరు మరిచిపోని అనుభవము ఇచ్చేటి గొప్ప పట్టణం. అటు పుణ్యాత్ముల ఇటు పాపాత్ముల ఇరు పాదాలనే తను మోసేనుగా, శుభకార్యాలకి చిరునామా అని ప్రతిరోజు తనే విలసిల్లిందిగా. పరాగి భాషని తెలియని వాడని తేడాలు చూడని పట్టణం ఇది, ఏడాది పొడుగున ప్రతొక్క ఇంటికి బంధువులొచ్చే పట్టణం. పటాలమొచ్చిన నివాసముందన విశాలమైన తిరుపతి, దగదగద్దగాయము దీప్యమానమునైనానందం తిరుపతి. మరి ప్రసాదం అంటే ఉండే తిరాలిగా తిరుపతి లడ్డు తప్పక, ఇక ప్రపంచమంతట ప్రతి గృహం మన పటాలు పెట్టే తిరుపతి, మా తిరుపతి. జల కురవగా మురిసిన జనుల మధ్యే కపిల తీర్థం, కృష్ణదేవరాయలోరి ఆశ మోసాలిపిరిలో గోపుర దర్శనం. సంస్కృత భాషకి పట్టము కట్టగా దేవుని మనిషికి చేరువ చేయగా, సిరిగల నగరమిదే తిరుపతి, కళలకి కొలువు ఇదే తిరుపతి. శ్రీను వెంకి హరిహరి గోవింద విష్ణు సప్తగిరి, పక్కన నడిచే మనిషిని ఈ పేర్లతో పిలిచే చోటిది. కాలి నడకన ఎక్కిన మెట్ల అలసట సాక్షిగా, దారి పొడుగున జోరుగా గోవింద భజనే సాక్షిగా, వైకుంఠ ద్వారము దాటంగ మూల విరాటు రూపమదే. క్షణాల వ్యవధే జన్మాల రుణమే స్వామి దర్శనమే. అన్నమయ్య ఘంటమును పట్టినది చటి, పరమాత్మలో కలిసినది, చుట్టూ ఉన్న పల్లెలన్నీ కలుపుకొని జరిపే గంగమ్మ జాతర ఇచటే. గిరిపై ప్రభువుకే పట్టంగా ఎదపై నిలిపిన పట్నమిది, బిడ్డనే భుజముపై మోయంగా తానే తండ్రిలా మారినది, తానే తిరుపతి సాగినదే. జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం, ఎవరు మరిచిపోని అనుభవము ఇచ్చేటి గొప్ప పట్టణం. అటు పుణ్యాత్ముల ఇటు పాపాత్ముల ఇరు పాదాలనే